హాయ్ బ్రో. హాయ్ బ్రో. మరి పెద్ద గ్లిమ్స్ వచ్చింది కదా, మీకు ఎలా అనిపించింది? సూపర్ అనిపించింది బ్రో. రామ్ చరణ్ కంబ్యాక్ అనిపించింది. ట్రోలర్స్ అందరికీ రామ్ చరణ్ ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో ట్రోలర్స్ అందరికీ సమాధానం ఇచ్చే సినిమా అవ్వబోతుందని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బ్రో. అయితే ఈ సినిమా యూట్యూబ్ పరంగా వ్యూస్ కూడా మొత్తం ఆల్ ఇండియా టాప్ పెట్టేసింది. సో మరి దానికి ఏమంటారు అంటే ఒక హీరోని అట్లా కొడుతుంటారు, అది రామ్ చరణ్ గారి ప్యూర్ స్టామినా అనుకోవచ్చా? ఇది రామ్ చరణ్ గారి ప్యూర్ స్టామినా, బిచ్చుబాబు గారి టాలెంట్. ఈ సినిమాలో మనం కంపేర్ చేయాల్సింది రెండే. ఎందుకంటే ఏఆర్ రెహమాన్ గారు కూడా మ్యూజిక్ అందించారు. ఏఆర్ రెహమాన్ గారు ఆల్రెడీ వీళ్ళిద్దరిని దాటేసి ఎప్పుడే వెళ్ళిపోయారు. ఏఆర్ రెహమాన్ గారి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. రామ్ చరణ్ గారు, బుచ్చిబాబు గారు ఈ సినిమాకి మెయిన్ పిల్లర్. వాళ్ళిద్దరి స్టామినానే ఈ సినిమాని ప్రూవ్ చేయబోతుంది. ఇప్పుడు సినిమాని ఫస్ట్ గ్లిమ్స్తోనే ఎక్కిచ్చేసారు కదా ఆడియన్స్కి. మరి గేమ్ చేంజర్ ఎక్కించలేకపోవడానికి ప్రమోషన్సే కారణం అంటారు, లేకపోవడమే? ఎస్ బ్రో, 100%. గేమ్ చేంజర్ ఏంటంటే అందరికీ మనకి ఆ డైరెక్టర్ మీద ఉన్న ఒక ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ ఉండే. ఆయన నేను 20 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ బ్యాక్ కూడా ఆయన ఇండియన్ 1, ఇండియన్ 2 అలాంటి సినిమాలు సేమ్ కంటెంట్లోనే సినిమాలు తీశాడు. ఇప్పుడు చూడాలంటే ఆ సినిమాలు ఎవరో చూడరు. ఎందుకంటే మనందరము ఏఐకి అలవాటు పడిపోయాను. ఇప్పుడు ఎంతో పెద్ద ఏఐ టెక్నాలజీ వచ్చింది కాబట్టి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆయన ఇచ్చే స్టఫ్ సరిపోలేదు బ్రో. మరి మన మ్యూజిక్ డైరెక్టర్గా ఏఆర్ రెహమాన్ గారు కాకుండా డిఎస్పీ గారు అయితే ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయేదని చెప్తున్నారు, మీరేమంటారు? దానికి డిఎస్పీ గారిని అడిగినా కూడా ఏఆర్ రెహమాన్ గారే కరెక్ట్ ఈ సినిమాకి అని చెప్తారు. అంతే, ఏఆర్ రెహమాన్ గారు ఉంటేనే ఈ సినిమాకి బీజిఎం మంచిగా ఉంటుందని అనుకుంటున్నాం 100%. ఎందుకంటే ఏఆర్ రెహమాన్ గారికి, డిఎస్పీ గారికి వాళ్ళిద్దరికీ చాలా మంచి కోఆర్డినేషన్ కూడా ఉంది. మనం చాలా ఈవెంట్లలో కూడా చూసాము. బట్ ఏఆర్ రెహమాన్ గారు ఇచ్చినంత హైప్గా డిఎస్పీ గారు ఇవ్వలేరని అనుకుంటున్నాను. రామ్ చరణ్ గారి స్క్రీన్ ప్రెసెన్స్ ఎలా అనిపించింది ఓవరాల్గా? స్క్రీన్ ప్రెసెన్స్ చంపేశాడు బ్రో, దున్నేశాడు. ఇది పెద్ద షాట్ అని అనుకోవచ్చు బ్రో. ప్రతి ఒక్కళ్ళు ఇది పెద్ద షాట్ అని అనుకోవచ్చు 100%. ట్రోలర్స్ అందరికీ ఆ బ్యాట్తోని షాట్ కొట్టాడు కదా, సినిమా వచ్చిన తర్వాత అదే షాట్ ఎవరికి ఎక్కడ తగులుతో తెలియదు. అదే ట్రోలర్స్ రెడీగా ఉండాలి. నమస్తే అన్న. ఎట్లా ఉంది పెద్ద గ్లిమ్స్? బా సూపర్ అన్న, మైండ్ బ్లోయింగ్. ఆయన్ని లుక్ చూపించారన్న రామ్ చరణ్ గారిది. అబ్బా బ్రహ్మాండంగా అన్న. మన బుజ్జిగా డైరెక్టర్ ఎట్లా తీసారో కానీ ఆ సినిమా ఆయనకి ఎట్లా థాట్ వచ్చిందో కానీ సూపర్ ఉంటుందన్న ఈసారి మూవీ. సో ఈసారి మరి క్రికెట్ అంటున్నారు, దాంట్లో మళ్ళీ కుస్తీ ఉంటుంది అంటున్నారు. సో మరి మన తెలుగు సినిమా నుంచి ఒక స్పోర్ట్స్ డ్రామా మంచిది వస్తుంది అనుకోవచ్చా? వస్తుందండి, మంచి సినిమా వస్తుంది. ఈసారి బుజ్జి గారు మంచి సినిమా తీస్తున్నాడు. ఆయన 4 ఏళ్ళు కష్టపడ్డాడు ఈ సినిమా కోసం, రైటింగ్ రాయడానికి, డైలాగులకి. ఆయన కష్టపడిన ఫలితానికి ఖచ్చితంగా ప్రతిఫలం వస్తుందండి. అట్లనే యూట్యూబ్లో వ్యూస్ కూడా భయంకరంగా వస్తుంది, మొత్తం ఆల్రెడీ టాప్ రికార్డ్ పెట్టేసాడు. అండి, సో మరి అదే అనుకోవచ్చా రామ్ చరణ్ గారి పవర్? అదేనండి, రామ్ చరణ్ గారు అంటేనే ఒక పవర్ అండి. పవన్ కళ్యాణ్ తర్వాత రామ్ చరణ్, ఇంకేంటండి ఆయనకి ఊరా మాస్. ఆయన సూపర్ చూపించినారండి. పెద్ద గ్లిమ్స్ చూసారా, ఎలా అనిపించింది? మామూలుగా లేదు భయ్య, నిజంగా బుచ్చిబాబు చాలా పెద్ద భారీ బడ్జెట్ ప్లాన్తో వస్తున్నాడు ఈసారి. రామ్ చరణ్ గారి కెరీర్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ సినిమా పెద్ద అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ మాస్ లుక్ చాలా బాగా కనెక్ట్ అయింది నాకైతే. ఆ మాస్ లుక్కు తగ్గ డైలాగ్ సెన్స్కి తగ్గ యాక్టింగ్. అక్కడ ట్రాక్టర్ మీద దూకే సీన్ అయితే కానీ, ఆ ఒట్ల బస్తానే చించుకొని వచ్చే సీన్ అయితే కానీ చాలా మాస్ ఎలివేషన్ కనబడింది నాకు. అందులోకి ఎస్పెషల్లీ బాగా ఎక్స్పర్ట్ అయిన మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారు. ఇవన్నీ కూడా చూస్తుంటే ఈసారి ప్రపంచమే, ఈసారి అరాచకం సృష్టించబోతున్నాడు. అది కూడా RC16తో రామ్ చరణ్ గారి కెరీర్లోనే పెద్ద అరాచకం అని చెప్పొచ్చు. రత్నవేలు గారి సినిమాటోగ్రఫీ ఎలా అనిపింది? ఇంతకుముందు ఆయన రంగస్థలానికి, దేవరా లాంటి సినిమాలకు పనిచేశారు. సో మరి అది ఎలా అనిపించింది? ఆయన కూడా సుకుమార్ రంగస్థలం, దేవరా ఈ సినిమాలు ఏ టైప్లో ఎలివేషన్స్ కనబడతాయో మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ రత్నవేల గురించి ఇప్పుడు సపరేట్గా చెప్పాల్సిన ఆల్రెడీ ఇంపాక్ట్ క్రియేట్ చేసుకున్నాడు. జనాల్లో ఒక ఫ్యాన్ పేజ్ అయితే తయారైపోయింది దానికి. కాబట్టి ఈ సినిమాలో కూడా ఆయన్ని ఇంకా అంతకు మించి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అర్థమైందా? మనం ఇప్పుడు రామ్ చరణ్ గారు రంగస్థలం, మన ఇది ఏంటిది సంథింగ్ ఎన్టీఆర్ గారిది, దేవరా, వీటితోనే కాకుండా ఈ సినిమాలో కొంచెం ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆయన దగ్గర నుంచి. ఆల్రెడీ ఇప్పుడు బుచ్చిబాబు గారు నేషనల్ అవార్డు డైరెక్టర్. సో మరి దీనికి కూడా ఏమన్నా స్కోప్ ఉందంటారా? ఖచ్చితంగా ఈ సినిమాతో నేషనల్ అవార్డు వస్తుంది ఖచ్చితంగా. నేను చెప్తున్నాను, ఈ పెద్ద మూవీ ఈ మాస్ లుక్ గ్లిమ్సీకి నిజంగా నేను చెప్తున్నా, ఇది ఫస్ట్ డే కలెక్షన్ 500 crores అయితే ఖచ్చితంగా వసూలు చేద్దాం. ఎందుకంటే మనం ఇంకా తగ్గించుకోకూడదు, సినిమా వ్యవస్థని తగ్గించకుండా పోతున్నారు. ఇక ఇంకోటి బాధాకరమైన విషయం ఏంటంటే ఈ ట్రోలర్స్
ఈ ట్రోలర్స్ ఏది పట్టుకున్న ట్రోల్ చేస్తానే చూస్తున్నారో. అంటే ఒక పెద్ద హీరోని డిగ్రేడ్ చేసి మాట్లాడడం, తగ్గించేయడం, ఇవన్నీ కూడా తెలుగు ఇండస్ట్రీ మీద ఎఫెక్ట్ పడతాయి. ఒక హీరో మీద, నాట్ ఓన్లీ హీరో, మొత్తం తెలుగు ఇండస్ట్రీ మీద ఎఫెక్ట్ పడి అది ఎక్కడ దాకా పోద్దంటే బాలీవుడ్ వాళ్ళకి లోకుగా మారుద్ది. అవునా కదా? ఇప్పుడు బాలీవుడ్ వాళ్ళు టాలీవుడ్ని చూస్తే జడుస్తున్నారు. ఎందుకు జడుస్తున్నారు? అలాంటి డైరెక్టర్స్ ఉన్నారా బాబు అక్కడ, అలాంటి హీరోస్ తయారవుతున్నారు. మనం ఇంకా స్పీడ్ అవ్వాలి. మనకన్నా స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు ప్రభాస్. అక్కడ ప్రభాస్ సినిమా వస్తే మన వాళ్ళు ఇదివరకు అసలు పట్టించుకునేవాళ్ళు కాదు. బాలీవుడ్ టాలీవుడ్ వాళ్ళు రిలీజ్ డేట్స్ని పట్టించుకునేవాళ్ళు కాదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైము కల్కి సినిమాకి కొన్ని సినిమాలు ఆపేసుకున్నారు అక్కడ. తెలుసు నీకు? బాలీవుడ్లో ఆపేసుకున్నారు. అంటే ఆ రేంజ్కి ఇంపాక్ట్ క్రియేట్ అయింది మనది టాలీవుడ్. దాన్ని ఇంకా దిగజార్చి ఎదవలో సన్నాసులు, పోరంబోకు పకోడీగాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ట్రోలర్స్. దాన్ని దిగజార్చే పనిలోనే ఉన్నారు వీళ్ళు. కాబట్టి అది చాలా తప్పు. మీరు ఎవరినే ఇప్పుడు చూస్తా మీ కళ్ళుని మీరే పొడుచుకుంటున్నారు. అది తెలుసుకొని అది మార్చుకుంటే మంచిది. ట్రోలింగ్ వల్ల చాలా జీవితాలు అయితే నాశనం అవుతాయి. అలాగే మనకి స్పోర్ట్స్ డ్రామాలు చాలా తక్కువ, లైక్ జెర్సీ అలాంటివి చూసుకుంటే. సో మరి ఇది ఒక బెస్ట్ స్పోర్ట్స్ డ్రామా అవుతుంటారు. ఇంకోటి ఏంటంటే చాలా గొప్ప విషయం దీంట్లో, ధోని గారు దానికి ట్రైనింగ్ కూడా ఇచ్చారంట. అంటే బ్యాటింగ్ స్కిల్స్కి ఆ హెలికాప్టర్ షాట్కి మించిన షాట్ ఏదో ట్రై చేసాడు బుచ్చిబాబు దీంట్లో. నాకు తెలిసి అది అంతా బ్యాట్ కింద కొట్టడం, షాట్ కొట్టడం, అదంతా కూడా పల్లెటూరులో మనం ఆ హ్యాండ్ లూగుతుంది. చిన్నప్పుడు మన క్రికెట్ ఆడినప్పుడు నాకు అనుభవం అది. దానికి టేప్ వేసి దాన్ని అప్పుడప్పుడు ఇలా కొడతా ఉండేవాళ్ళు అన్నమాట, టైట్ అవుతాయి. సో ఇది హీరోయిజం ఎలివేట్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఎలివేషన్ షాటే అనుకుంటున్నాను నేను. ఆ టైప్ ఆఫ్ షాటే అనుకుంటున్నా. అదైతే నిజంగా బుచ్చిబాబు పల్లెటూరు. ఎలా అనిపించింది రామ్ చరణ్ గారు మాట? రామ్ చరణ్ గారి స్లాంగ్ వచ్చేసి మా సైడు జాలర్లు, ఆ టైపు పల్లికారులు మా సైడ్ మాట్లాడతారు ఆ స్లాంగ్. ఎవరిని కూడా ఎవరి భాషని ఏం తక్కువ చేయొద్దు, కానీ ఆ స్లాంగ్ ఖచ్చితంగా నాకు అదే. శ్రీకాకుళం అయితే కాదు, ఖచ్చితంగా మా సైడు లేదు. శ్రీకాకుళం విజయనగరం సైడు కానే కాదు అది. శ్రీకాకుళంలో వాళ్ళది కొంచెం యాస్ ఇంకా బారుగా వస్తుంది. అక్కడ వాళ్ళ లోకల్ వాళ్ళని తీసుకున్నాడు ఆయన యాక్టర్స్. బుచ్చిబాబు ఆల్రెడీ మా సైడు ప్రాంతీయులనే తీసుకున్నాడు నాకు తెలిసి. ఈ బుచ్చిబాబు కథలన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఆయన పెరిగిన వాతావరణంలోంచే పుట్టుకొస్తాయి కథలు. అలాంటిదే ఈ పెద్ది కూడా. కాలితే ఖచ్చితంగా ఆయన ఒక పాతకాలంలో జరిగిన సంఘటనలనే ఈ పెద్దిలో చూపించబోతున్నాడు. కళ్ళకు కట్టినట్టు చూపించే విధానంలోనే ఉంటుంది పెద్ది టాలెంట్. అదే బుచ్చిబాబు టాలెంట్. బుచ్చిబాబు టాలెంట్ ఈ పెద్దిలో ఖచ్చితంగా కనబడుతుంది. నమస్తే అన్న. పెద్ద గ్లిమ్స్ చూసారా, ఎలా అనిపించింది? పూర్వ మాస్ అన్న ఫస్ట్ థింగ్ అయితే. అంటే ఇంక మాటలు ఏమైనా ఉంటాయంటే మాస్ గురించి నన్ను అడిగితే డిక్షనరీ ఎతికినా కూడా ఈయనకు మించిన మాస్ అయితే ఏది ఉండదు నాకు తెలిసి. ఆ రేంజ్లో ఫస్ట్ లుక్ వదిలినప్పుడే ఇది గ్రౌండ్ లెవెల్ మాస్ అని అర్థమైందన్న. పక్క ఇది R16 అంటే మన రామ్ చరణ్ గారి కెరియర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్, మాస్ ఎలివేషన్తో బ్లాక్ బస్టర్ కొడుతుంది. ఏఆర్ రెహమాన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఎక్సలెంట్ ఉంది. ఈ ఫిలిం డీసెంట్గా అనిపించింది. ఇంకోటి ఏంటంటే పేరుకొకటి ఫస్ట్ గ్లిమ్స్ అని మనకు వదిలినాడు తప్పితే లాస్ట్ షాట్ ఏదైతే ఉందో అది మాత్రం మైండ్ బెంగిపోయింది. ఆ రేంజ్లో చూపించిండు. పక్కగా ఇట్లాంటి ఎలివేషన్లు ఎన్నో ఉంటాయి, మనం చూడాల్సిందే ఫిలిం. మన తెలుగు సినిమాల్లో స్పోర్ట్స్ డ్రామాలు చాలా తక్కువగా అటెంప్ట్ చేస్తారు, ఎక్కువ హిందీ వాళ్ళు చేస్తారు. అవును. సో మరి ఇప్పుడు ఇది నార్త్ ఆడియన్స్ కూడా అట్రాక్ట్ చేస్తుంది అంటారా? పక్కా 100%. అంటే ఇది స్పోర్ట్స్ డ్రామా అనేది మనం ఇంకా క్లియర్గా అనుకోలేము, కానీ ఉంది, ఏదైతే ఉంది లోపల. ట్రైలర్ సినిమా వచ్చేంత వరకు చూడాలి. ఎందుకంటే ఇప్పుడు హేటర్స్కి వాళ్ళకి ఏం అవసరం, ఏం తెలుసు అంటే వాళ్ళకి ఇది పోస్టర్ రిలీజ్ అయినప్పుడే ఇది పుష్ప ఇప్పుడు ఏని అప్లై చేసి ఇది వచ్చినది, ఇది సేమ్ పుష్ప లాగానే అని చెప్పేసి స్ప్రెడ్ చేసింది. కాబట్టి ఇది ఏందనేది మనం తెలుసుకోవాలని ట్రైలర్ వరకు ఆగాల్సిందే. ఖచ్చితంగా బుచ్చిబాబు గారు మాత్రం ఈ స్టోరీ స్క్రిప్ట్ రైటింగ్ మీద మాత్రం చాలా కష్టపడిండు. తనకి కష్టపడిన దానికి ఫలితం అయితే ఖచ్చితంగా దొరుకుతుంది అన్న. ఒక్కటైతే నిజం చెప్తున్నా, ఈ ఫిలిం ఏ రోజైతే సినిమా రిలీజ్ అవుతుందో పుష్ప రికార్డ్స్ని కొట్టి నెంబర్ 1 సినిమా, ఇండస్ట్రీలో నెంబర్ 1 సినిమాగా మాత్రం మిగిలిపోతుంది, అయితే గ్యారంటీ అన్న. అలాగే రామ్ చరణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా అనిపించింది అన్న? రామ్ చరణ్ గారి గురించి మనం పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆరెంజ్ ఎక్కడ, రంగస్థలం ఎక్కడ, రంగస్థలం నుంచి మళ్ళీ ట్రిపుల్ ఆర్ నుంచి మన గేమ్ చేంజర్ నుంచి మళ్ళీ పెద్ద. అంటే సినిమా కంటెంట్ని మైండ్లో పెట్టుకొని తనకి ఎంతైతే చాతన అవుతుందో అంత ట్రాన్స్ఫర్మేషన్ చేసుకొని ప్రజల ముందు రావడము. తన యాక్టింగ్ కూడా రంగస్థలం నుంచి తనకు వచ్చిన ఫ్యాన్ బేస్ కూడా మామూలు లెవెల్ కాదన్న. పక్కాగా చెప్తున్నాను కదా, ఇండస్ట్రీలో ఈ సినిమా, సుకుమార్ గారి సినిమా, నెక్స్ట్ మన ప్రశాంత్ నీల్ గారితో సినిమా, ఈ సినిమాలు 3 అయిపోయే వరకు మాత్రం
గ్లోబల్ స్టార్ కాదు, ఐకాన్ స్టార్ కాదు, సూపర్ స్టార్ కాదు, అట్లాంటి స్టార్లన్నీ ఈ మనిషికి ఇవ్వాలి. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఉందన్న స్క్రీన్ పైన మాత్రం. ట్రాన్స్ఫర్మేషన్ కూడా భారీ ఉందన్న. నమస్తే బ్రో. నమస్తే. సో పెద్ద గ్లిమ్స్ చూసారా, ఎలా అనిపించింది? బాగుంది, సూపర్ ఉంది. మ్యాక్సిమం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, మ్యాక్సిమం అవుతుంది. ఎందుకంటే ఒక సినిమా పోయిందనికేసి ఆయన వెనకాడికి వేయడు. ముందు నెక్స్ట్ సినిమా వచ్చే సినిమాకి ఆయన గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు. సో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా అనిపించింది? మంచిగా ఉంది, సూపర్ ఉంది. సో అట్లానే ఇంతకుముందు మనం రంగస్థలం చూసాం. అంటే మన స్టార్లు అందరూ కూడా ఇప్పుడు కొత్తగా ఎక్స్పెరిమెంట్లు చేస్తారు, వేరే డిఫరెంట్గా రా ఇంట్రెస్ట్. సో మన అందరూ ఆల్రెడీ ఎప్పుడో 2018లో రామ్ చరణ్ గారు అది చేశారు. సో మళ్ళీ ఇది ఎలా అనిపిస్తుంది? ఇది వర్కౌట్ అవుతుందా మళ్ళీ మన స్క్రీన్స్ మీద? ఇది వర్కౌట్ అవుతుంది. అది ఏంటంటే వినబడకుండా చేసింది కాబట్టి అది స్క్రీన్ అది వేరు ఉంటుంది పాత్ర, ఇది వేరే కొత్తగా ఉంటుంది పాత్ర. అన్ని విధాలుగా మ్యాక్సిమం 100% హిట్ కొడతాడు. అట్లాగే మన తెలుగు ఇండస్ట్రీలో స్పోర్ట్స్ డ్రామాలు చాలా తక్కువ. సో ఇది క్రికెట్ అలాగే ఇంకా కుస్తీ అన్నిటి మీద వస్తుంది సినిమా ఇది. సో మరి అది ఎక్కించుకుంటారా మన ఆడియన్స్? ఈ ఆడియన్స్ ప్రతి ఒక్కరు ఎక్కువ మటుకి చాలామంది కాలేజ్ కుర్రలందరూ ఎక్కువ మటుకు క్రికెట్ ఆడతారు కాబట్టి పర్లేదు. అది అందరు ఐపీఎల్ చూస్తారు కాబట్టి క్రికెట్ కూడా ఒక పాయింట్. అది అందరికి ఇష్టమైన ఆట మెయిన్ ఎక్కువ మటుకి క్రికెటే. అట్లానే హిందీ వాళ్ళు కూడా ఇట్లాంటి స్పోర్ట్స్ డ్రామాలు బాగా ఎంకరేజ్ చేస్తారు. సో మరి నార్త్లో ఈ సినిమా బాగా ఆడుతుంది అనుకుంటున్నారు? ఏం అక్కడ గురించి నాకు అంత ఐడియా లేదు. ఈ తెలుగు 2 రాష్ట్రాలు అయితే మన తెలుగు సినిమాలన్నీ హిందీలో కుమ్మేస్తున్నారు. మరి ఇది కూడా వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే మెగాస్టార్ కొడుకు కాబట్టి ఆ మాత్రం ఉంటుంది. దట్స్ మరి ఫస్ట్ లుక్ వచ్చినప్పుడు ట్రోల్ చేసినారు రామ్ చరణ్ని, మన పుష్ప లాగా ఉంది ఫస్ట్ లుక్ అని చెప్పేసి. ఎందుకంటే ఫస్ట్ ఎప్పుడైనా సరే జడ్జిమెంట్ చేయాలంటే మొత్తం చూసిన తర్వాతనే ఏదైనా జడ్జిమెంట్ చేయాలి. ఏదో ముఖం చూసి టీజర్ చూసి చేస్తే అది కరెక్ట్ కాదు. అంతే. సినిమా హిట్ అయిన తర్వాత ఓవరాల్గా సూపర్ ఉంది, బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుంది, అంతే. బాక్స్ బద్దలైపోతుంది. నమస్తే బ్రో. నమస్తే. సో ఎట్లా ఉంది పెద్ద గ్లిమ్స్ చూసావా, ఎలా అనిపించింది? మామూలుగా లేదు, కింద పెట్టి బ్యాట్ కొడితే 6 పోయి బాలయ్య చేతిలో బాబులా పడ్డది. బాలు పోయి ఆడబడ్డది. సో బాలయ్య బాబు ఇంకా ఎగిరేస్తుంది ఇట్లా. సో బాగుంది. ఓవరాల్గా సినిమా చూద్దాం, దాని తర్వాత మాట్లాడుకుందాం. అంటే రామ్ చరణ్ గారి లుక్స్ ఎలా ఉన్నాయి కంపేర్ టు ఇంతకు ముందు మూవీస్కి ఈ సినిమాకి? బుచ్చిబాబు గారు బాగా హ్యాండిల్ చేశారా? బుజ్జిబాబుతో సినిమా అంటే మామూలుగా ఉండదు ఒకటి. ఇంకోటి బుజ్జిబాబు అన్న సైలెంట్గా ఉంటాడు, వైలెంట్ చూపిస్తాడు. సో సైలెంట్గా ఉన్నవాడు వైలెంట్ చూపిస్తాడు. సినిమా ఇటు రాసి పెట్టుకోండి, మిలియన్ న్యూస్లో వెళ్ళిపోతుంది. అసలు అది ఎక్కడికి వెళ్తుంది ఆ బ్యాటు, ఐపీఎల్ దాటి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది. పాకిస్తాన్కి ఇటే వెళ్ళిపోతుంది ఆ బాల్, ఎక్కడికి వెళ్ళిపోతుందో అర్థమైతే లేదు. సో ఈసారి బ్యాట్ తోటి బాక్స్ ఆఫీస్ని బద్దలు కొట్టడానికి వచ్చేసిండు రామ్ చరణ్ అన్న. రహమాన్ మ్యూజిక్ ఎలా అనిపించింది? బాగుందన్న, చాలా బాగుంది. మా అన్న బ్యాటే అసలు ఆ బ్యాట్ బాల్ తోటి కొడుతుండే అది ఐపీఎల్ ఎక్కడెక్కడ పడుతుందో, ఎవరెవరు చేతిలో పడుతుందో, ఎవరెవరు పట్టుకుంటుందో అర్థమైతే లేదు. హెలికాప్టర్ షాట్ కొట్టినట్టుందా? అట్లుంది, మామూలుగా లేదు. అసలు పాకిస్తానే పోయినట్లుంది, అది అట్లుందా అన్న. సో మరి ఫస్ట్ లుక్ వచ్చినప్పుడు ట్రోల్ చేశారు చాలా మంది, అవును. పుష్ప లాగా ఉందని చెప్పేసి. మరి ట్రోలర్కి ఏం చెప్తారు? పుష్పకి దీనికి సంబంధమే లేదు. ఈ ట్రోల్స్ ఎవరైతే చేసిండ్రో పుష్పకి పెద్దికి అసలు దానికి దీనికి మ్యాచే లేదు. అది ఎక్కడనో ఇది ఎక్కడనో. సో పుష్ప సినిమా అంటే ఏందన్నా, ఎట్లా దొంగతనం చేయాలి, దొంగలను ఎట్లా తయారు చేయాలి, అది సినిమా అంటే. సో మరి మ్యూజిక్ డైరెక్టర్గా ఏఆర్ రెహమాన్ గారు కాకుండా డిఎస్పి గారు ఉంటే బాగుండేది, ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయేదని చెప్పి చెప్తున్నారు. సినిమా చూడాలి కదా, సినిమా చూడక ముందుకే అన్నీ చెప్పిండ్రు. పుష్ప 2లో గిట్ట ఒక సాంగ్ బాగాలేదన్నారు. ఏది కిసి కిసి కానీ ఎట్లా ఉంది సాంగ్, అది చింపి పడేసింది. సో అందు గురించే మొత్తం సినిమా చూసిన తర్వాత చింపేస్తాడు.